brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గోదావరిపై బనకచెర్ల కట్టడం బెస్ట్ అంటోంది టీడీపీ. అయితే అదంతా ఉత్త టైం వేస్ట్ అంటోంది సిపిఐ. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపేందుకు ఎందాకైనా వెళ్తా ఉంటోంది తెలంగాణ. తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని గొడవ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు అది జల జగడమే అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. ఓవైపు పోలవరం, మరోవైపు రాయలసీమ పంచాయతీ ఇవన్నీ కొనసాగుతూ ఉండగానే కొత్తగా ఇప్పుడు బనకచెర్లపై బస్తీమే సవాల్ అంటున్నారు ఏపీ తెలంగాణ నేతలు. గోదావరి నది నుంచి సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలను ఏపీ వాడుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. బనకచెర్ల విషయంలో తెలంగాణ నాయకులు రాజకీయం చేయడం తగదంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వరదాగా ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి నీటిలో కూడా అది కూడా ఎంత 3000 టీఎంసీల్లో మనం తీసుకునేది 200 టీఎంసీలు, అంటే ఇంకా 2800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నట్టు. అంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారేమో అని అనుకో. దీని వరకు అయితే ఎక్కడ అభ్యంతరాలు చెప్పడానికి అయితే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈవేళ సాగునీటి సంఘ నిపుణులు కూడా అదే మాట చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. బనకచెర్ల సంగతి తర్వాత ముందు పెండింగ్ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊరుకుడు పరుగుల పైన తన మోయనాన్ని బాగా మోయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు బనకచెర్ల అంటున్నారు. బనకచెర్ల సాధ్యాసాధ్యం గురించి మేము పరిశీలించాం. అది అంత ఈజీ కాదు. పైపచ్చు 80,000 కోట్లు అన్నారు. 80,000 కోట్లు అంటే అది డబ్బులు ముద్రించి ఇస్తారో నాకు తెలియదు. ఇవన్నీ కూడా కాలయాపన జరిగే ఒకటి. మన కాంట్రవర్సీ కూడా ఇప్పటికైనా బనకచెర్లను పక్కన పెట్టి ఉన్న పెంచిన పని పూర్తి చేసుకోండి. అతను దాన్ని 2 రాష్ట్రాలు మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోండి. మరోవైపు బనకచెర్లను అడ్డుకునేందుకు ఎందాకైనా వెళ్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడారు. ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నోరు విప్పడు, నోరు తెరవడు, కనీసం మాట్లాడదు. అందుకే గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎన్నటికైనా శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే. బనకచెర్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు.